ఫ్రెండ్స్, జయ కిచెన్కి స్వాగతం. ఈరోజు జీడిపప్పు ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి అవండి. నేను చూపిస్తాను కదా, చూడండి. అలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు, కరివేపాకు, క్యారెట్, ఆనియన్, టమోటో, చిల్లీ. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలండి. అందులోనే చూసారా, కరివేపాకు వేసుకోవాలి. అందులోనే జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలండి. క్యారెట్, సన్నగా కట్ చేసిన చిల్లీస్, బఠానీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని కాస్త వేగిన తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టమోటో వేసి మిక్స్ చేసుకోవాలి. అది ఒక 2 నిమిషాలు వేయించాలి. అలా కలిపిన తర్వాత అందులో 1 స్పూను సాల్ట్ వేసుకొని ఒక కప్పు రవ్వకి 2.5 కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 కప్పులకు 5 కప్పుల వాటర్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసేసి బాగా ఒకసారి కలిపేసుకొని 5 నిమిషాలు వెజిటేబుల్స్ని ఉడకనిచ్చుకోవాలండి. చూస్తే చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అలా క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉడకకుంటే ఇంకా 2 నిమిషాలు పెట్టుకోవాలి. అలా ఉడుకుతున్న వాటర్లో మనం తీసుకున్న 2 కప్పులు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకే చోట వేయకుండా నేను చూపించిన విధంగా వేసుకోండి. ఉండకట్టుకోకుండా ఉంటుంది ఉప్మా రవ్వ అనేది. ఓకేరా, చూసారా? ఆ విధంగా మనం ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల ఉండగట్టుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. నేను చూపించిన విధంగా అంతా ఒకసారి అంత నీట్గా కలుపుకుంటే ఎక్కడ ఉండగట్టుకోకుండా ఉంటుంది. అలా ఉడుకు స్టార్ట్ అయిన వెంటనే దానిపైన క్యాప్ పెట్టి మరో 5 నిమిషాలు పెట్టండి. ఒక 5 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఉప్మా బాగా రెడీ అయిపోయిందండి. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది. అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అంతే అండి, సింపుల్గా వేడి ఉప్మా రెడీ. అలా కలిపిన ఉప్మాను వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.